1 ఇయర్ బేబీ ఫుడ్ చికెన్ రైస్ రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకోవాలన్నమాట. నెయ్యిలో మనము ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లో చికెన్ బోన్ లేకుండా పీస్ని చిన్న చిన్నగా తురుముకోవాలి. ఆ కట్ చేసుకున్న వాటిని మంచిగా వాష్ చేసుకొని ఆ ఆనియన్స్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే నీసు వాసన అంత పోతుంది, ఎంత బాగుంటుంది అన్నమాట పిల్లలకి. అలా అవుతున్న ఆ టైంలోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసింది లేదు, బయటది వేయకూడదు కాబట్టి నేను వేయట్లేదు. అండ్ టమాటోస్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఆ టైంలోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. మంచిగా కలిపేస్తూనే ఉండాలి. మళ్ళీ కలపకుండా ఉంటే అది మొత్తం అడుగు పట్టేసి మాడిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. దాంట్లో మనం ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. రైస్ వేసుకొని రైస్కి మొత్తం అదంతా మంచిగా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. దాంట్లో మనకు కావాల్సినన్ని వాటర్, అంటే కుక్ అవ్వడానికి మెత్తగా సాఫ్ట్గా రైసు అండ్ చికెన్ కూడా మంచిగా కుక్ అవ్వడానికి కావాల్సినన్ని వాటర్ వేసేసుకొని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. హైలో పెట్టకూడదు. పిల్లలది ఇది చికెన్ రైస్ కాబట్టి చికెన్ మంచిగా కుక్ అవుతేనే పిల్లలకు డైజెషన్ కూడా మంచిగా అవుతుంది, లేదంటే స్టమక్ పెయిన్ వస్తుంది. కాబట్టి మంచిగా ఉడికించుకోవాలి. సిమ్లో అయితేనే బెస్ట్ అని చెప్తాను నేనైతే. హాఫ్ అన్ అవర్లో చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అందుకనే పిల్లలు తినే కంటే ఒక 20 మినిట్స్ ముందు మీరు ఫుడ్ స్టార్ట్ చేస్తే పిల్లలకు మంచిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మంచిగా ఫుడ్ ఇష్టంగా తింటారు. కాబట్టి మనం తినిపించే కన్నా ముందే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటాయి కదా, ఆ మొత్తం ఇంకా మంచిగా కుక్ అయిపోతాయి. స్మాష్ చేసుకుంటే చాలా బెస్ట్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.